దుబ్బాక మున్సిపల్ పట్టణంలో సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 60 రోజుల చలివేంద్రం విజయవంతంగా కొనసాగింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలో సిపిఎం పార్టీ దుబ్బాక కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11వ తేదీన ప్రారంభించిన చలివేంద్రం సేవా కార్యక్రమం 60 రోజుల పాటు విజయవంతంగా కొనసాగింది. ఈ రోజుతో ఈ యొక్క కార్యక్రమం ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ తీవ్రమైన వేసవి కాలంలో ప్రజలకు చల్లని త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో సిపిఎం పార్టీ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత 60 రోజులుగా ప్రజలకు నిరంతరంగా సేవలు అందించడం సంతోషకరమని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ కార్మికుల కర్షకుల సమస్యలపై మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరంతరంగా సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు. ప్రజల అవసరాల సమయంలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సిపిఎం పార్టీ బాధ్యతగా భావిస్తుందని పేర్కొన్నారు. ఈ చలివేంద్రం నిర్వహణకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో కూడా ప్రజల కోసం మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్, పట్టణ కమిటీ సభ్యులు ఎండి సాజిద్, బత్తుల రాజు, బుల్లెట్ రాజు, లక్ష్మీనారాయణ, మెరుగు రాజు, లక్ష్మీ నర్సయ్య, కానుకంటి నరేష్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పట్టణంలోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గత 2 నెలలుగా చలివేంద్రాన్ని నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 11 నుంచి ఈ రోజు వరకు సుమారుగా 60 రోజులు ఎండాకాలంలో చలివేంద్రం ద్వారా ప్రజలకు మంచినీటిని అందించి సేవ చేయడం జరిగింది. సిపిఎం పార్టీ అంటే ప్రజా సమస్యల పోరాటంతో పాటు కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజా సమస్యల మీద పోరాడుతూనే సేవా కార్యక్రమాల్లో ముందు ఉండి పనిచేసడానికి ఈ చలివేంద్రమే ఉదాహరణ. కాబట్టి ప్రజా సమస్యలతో పాటు సేవా కార్యక్రమంలో ముందుంటూ గత 4-5 సంవత్సరాలుగా చలివేంద్రం నిర్వహిస్తూ దుబ్బాక పట్టణానికి వచ్చిపోయేటువంటి ప్రజానీకం దహార్ది కోసం ఈరోజు చలివేంద్రాన్ని 60 రోజులు నిర్వహించడం జరిగింది. ఈ 60 రోజులు నిర్వహించినటువంటి చలివేంద్రానికి అనేక రూపాల్లో వివిధ పద్ధతుల్లో సహాయ సహకారాలు అందించినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా పేరున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. చలివేంద్రాన్ని వినియోగించుకున్నటువంటి ప్రజలకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తామని చెప్పి ప్రజలు కూడా అట్లా ఆదరించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.